ఒక్కరు కూడా భయానికి గురవుతున్నారు. ఏమంటున్నారు? ఆ రేకుల షెడ్ లో కూడా ఎఫ్టీఆర్ పరిధిలోనే ఉన్నాయని కూల్చివేస్తున్నారు. అందులో ఉన్న ఐటమ్స్ ఏంటి అసలు? ఎస్ రోహిత్, దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏదైతే లోపల షెడ్ ఉందో ఆ లోపల కోట్ల విలువ చేసే సామాన్ ఉంది అని చెప్పి ఆ ఓనర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి వాళ్ళకి అసలు నోటీస్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అరే మాది కూడా కూలుస్తారా అనే ప్రశ్నలోనే ఉన్నారే తప్ప మాది కూడా కూలుస్తారు అని వాళ్ళు అసలు అనుకోలేదు. ఇప్పుడు సడన్ గా వాళ్ళ షెడ్ మీద కూడా ఒక్కసారిగా హైడ్రా విజృంభించడంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పక్కనే ఉన్న ఏదైతే షెడ్ ఉందో దాన్ని కూలుస్తున్నారు అంటే ఆ పక్కన ఉన్న వాటిని కూలుస్తారా అనే భయం ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఆ షెడ్లో ఉన్న సామాన్ ఏంటి అనే దాన్ని కూడా ఒకసారి మనం కానీ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే లోపల కోట్లు విలువ చేసే సామాన్ ఉంది, మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, గంట కాకపోయినా ఒక అర్ధగంట టైం ఇచ్చినా సరే మేము ఒక్కసారిగా ఆ సామాన్లన్నీ కూడా బయటకు తెచ్చుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పుడు ఈ సున్నం చెరువు ఉందో దానికి ఆనుకొని ఏవైతే షెడ్లు కానివ్వండి లేకపోతే కొంతమంది గుడిసెలు వేసుకొని ఉన్నారు, ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నా అంటే ఇప్పుడిప్పుడే భూమి లోపల నుంచి తవ్వుతున్న పరిస్థితి మనం ఇప్పుడు చూపిస్తాం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో. అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ కొంతమందితో మాట్లాడుతున్నారు. సార్ లోపల అసలు ఏం మెటీరియల్ ఉందండి? లోపల ఏం మెటీరియల్? శానిటరీ మెటీరియల్ కోట్ల రూపాయల వాల్యూ, కోట్ల రూపాయలు. ఈజ్ అ టెనెంట్ పర్సన్. దానికి నోటీస్ ఇవ్వకుండా వచ్చి అలా మీరు కవరేజ్ చేయండి. కోట్ల రూపాయల సొమ్ము ఇంతే ఏంటండి. ఇక్కడ ఏమో ఊర్లు మునిగిపోయినాయి. 2000లో మొత్తం హైదరాబాద్ కొట్టుకపోతే చుక్క నీళ్లు రాలే మా ప్లాట్లలో. అసొంటిది మాకు ఎఫ్టీఎల్ అని చెప్పి మాకు వచ్చేస్తారా వీళ్ళు హైదరాబాద్? మేమే దొరికినవా? ఓవైసీకి 18 అంతస్తుల బిల్డింగ్ ఎఫ్టీఎల్ లో ఉంది. అది తీయరా? అది ఎఫ్టీఎల్ కాదా? మనకి ఎందుకు టైం ఇస్తలేదు? మనకి నోటీస్ చేయలేదు? సమాధానం అంటే మనకి ఇప్పుడు ఎఫ్టీఎల్ ఉన్నాయి కదా సార్. ఎఫ్టీఎల్ ఉన్నాయి, మన ఎల్ఐసి అట్లా క్లియర్ చేసినా యూఎస్సీ అట్లా క్లియర్ చేసినా అది గవర్నమెంట్ డాక్యుమెంట్ కదా, మనదే కాదు కదా. అది క్లియర్ ఉన్నాయి సార్, మన నోటీస్ చేయాలి కదా. మనకి లేదు ఉంటే మనకి ఇప్పుడు